అందరికి నమస్కారం. నిన్నటి రోజు గజ్జల భార్గవరెడ్డి సత్తనపల్లి వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ నియమిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వచ్చాడని ఒక సభ ఏర్పాటు చేసుకొని దాంట్లో కార్యకర్తల సమావేశంలో ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, మాజీ తీసేసిన ఇన్ఛార్జి అంబటి రాంబాబు వచ్చి ఇక్కడ అభివృద్ధి పదంలో కన్నా లక్ష్మీనారాయణ గారు సత్తనపల్లిని ఎంత అభివృద్ధిని తీసుకెళ్తున్నాడో దాన్ని చూసి ఓరవలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఉచ్చనీచాలు తెలుసుకొని మాట్లాడేటప్పుడు నిన్నటి వరకు నేనేం చేశాను, ఈరోజు ఎలా ఉంది, గవకన మాట్లాడితే నా వైపు అందరూ వస్తారేమోనని నువ్వు నీ తమ్ముడికి అప్పచెప్పావు. ఆయన వాటా పూర్తయ్యేంత వరకు చూశాడు. ఇక నువ్వు పో సర్దుకో, ఇక నేను బిగించేసుకుంటానని నువ్వు బిగించేసుకున్నావు. దాకా మా నాయకులు చెప్పినట్టు నీ మీద నీ పార్టీ నాయకుడే కేసు పెట్టాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా? నువ్వు నీ టైంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, హెరాయిన్ మాఫియా, ఏ మాఫియా చేయకుండా ఉన్నావు? నువ్వు చేసిన మైన్స్ మాఫియాలో మీ నాయకుడే కేసు పెట్టాడు. తర్వాత అన్నిటికీ మించి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని తీసుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఉంది. దానికి కూడా మాట్లాడాడు. ఏడేదో అమిత్ షా వచ్చి చంద్రబాబు నాయుడుతో ఏం మాట్లాడాడు ఏదో తెలుసు అంట. అందుకే జగన్మోహన్ రెడ్డి నిన్ను చివరికి డబ్బా రాంబాబుగా ఆ డబ్బాను వాయిస్తూ ఉంటాడు పక్కనని అన్నీ తీసేసి పక్కన ఉంచుకున్నాడు. కొంచెం తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు అంటేనే అభివృద్ధికి మారిపోయారు. ఆయన ఆధ్వర్యంలో సత్తనపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది. నీ యొక్క భాగవతాలు మానవుడితో కూడా చెప్పలేము. ఎందుకంటే నువ్వు స్త్రీలోలుడివి. ఇక్కడ సత్తనపల్లిలో ఎవరి మీద కన్నుబడిందో తెలియదు. ఎవడు ప్లేట్ నిండా పెడితే తిందామనే ఆలోచన తప్ప నీ 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. కాబట్టి అంబటి రాంబాబు, నువ్వు సత్తనపల్లి ప్రజల చేత నియోజకవర్గం పుట్టిన తర్వాత ఏనాడు రానంత భారీ మెజారిటీతో ఓడించబడి సత్తనపల్లి నుంచి నిన్ను పంపించేశారు. ఇక్కడ ఎవరికి ఏం అప్పచెప్పలేదు, మా అందరం కూడా అప్పచెప్పారు. పార్టీ కార్యక్రమాలు చూసుకోండి, చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా నా దగ్గర తీసుకురండి. నేరుగా స్పందిస్తూ ఆయన పనులు చేసి పెడుతున్నాడు. నువ్వు అనవసరంగా డబ్బా కొట్టుకునే డబ్బా రాంబాబుగా మిగిలిపోతావని తెలియజేస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడితే మాట్లాడచ్చు నీ గురించి. కానీ మరి మాకు విలువ తగ్గిద్ది నీ గురించి ఎక్కువ మాట్లాడితే. అందువల్ల ప్రజలు చీకొట్టిన రాంబాబు, నువ్వు సత్రమల్లి పోయి చూడకుండా ఇంకా కాస్త జగన్ పక్కన ఎవరు మిగిలేటట్లేరు. ఆయన పక్కన కూర్చొని డబ్బా వాయించుకొని డబ్బా రాంబాబు. అందరికీ ఇదే మా విజ్ఞప్తి. జై